తిరుపతికి వెళ్ళిన భక్తులు ఎప్పుడైనా మీరు దర్శనం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎప్పుడైనా మీరు గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో ఆ కళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో కళ్ళు పూర్తిగా తెరిచి ఉండవు. అవి అర్ధనిర్మితంగా అంటే సగం మూసినట్టుగా ఉంటాయి. దీనికి ముఖ్య కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకుందాం. ఆయన కళ్ళల్లో అపార తేజస్సు వల్ల, అంటే పురాణాల కథల ప్రకారం శ్రీనివాసుడి ముఖంలో అసాధారణమైన తేజస్సు ఉంటుంది. భక్తులు ఆ తేజస్సును సహించలేరని కళ్ళను కొద్దిగా మూసి ఉంచారంట. కలియుగ భక్తులను రక్షించేందుకు తన తేజస్సును నియంత్రించుకున్నాడు. అదేవిధంగా ధ్యాన స్థితిని సూచిస్తుంది. లోకాన్ని చూడడం కూడా, అదేవిధంగా లోకానికి అతీతంగా ఉండటం కూడా, అంటే స్వామికి ఎప్పుడు ధ్యానంలో ఉన్నట్టే అని భావిస్తారు చాలామంది. అదేవిధంగా కలియుగ దుఃఖం చూడలేక కూడా, అంటే భక్తుల విశ్వాసం ప్రకారం కలియుగ దుఃఖం చూడలేక, కలియుగంలో పాపాలు ఎక్కువగా అవ్వడం వల్ల, అదేవిధంగా బాధలు అన్యాయాలు ఎక్కువ ఉండటం వల్ల అవి పూర్తిగా చూడలేకుండా స్వామి కళ్ళను కొంచెం మూసి ఉంచాడంట. అదేవిధంగా భక్తులను క్షమించే దృష్టి. స్వామి కళ్ళు పూర్తిగా తెరిస్తే మన పాపాలు వెంటనే బయటపడతాయని, ఆయన కరుణ దృష్టి చాలా తీవ్రంగా ఉంటుందని, అందుకే అర్ధ నియమితంగా ఉండి కరుణతో చూస్తాడని భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఆలయ ఆగమ శాస్త్రాలలో కూడా దేవతల విగ్రహాలు అర్ధనిమిలిత నేత్రాలతో ఉండాలని సూచిస్తుంది. ఇది దేవత ధ్యాన స్థితికి సంకేతం. భక్తుల యొక్క నమ్మకం ఏమిటంటే ఆయన పూర్తిగా చూడలేకపోయినా ఆయన మనస్సు మాత్రం పూర్తిగా చూసేస్తాడంట. ఇది అతని కళ్ళు సగం వరకు మూసి ఉంచడానికి గల కారణం ఇదే అన్నమాట. మెయిన్గా ఏంటంటే కళ్ళు మూసినా మన కష్టం మాత్రం వెంకటేశ్వరునికి స్పష్టంగా కనిపిస్తుంది. గోవింద గోవింద. ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి కళ్ళ గురించి అయితే మనం తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోతో పాటు మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. దయచేసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ వీడియోలు కూడా చూడండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.